రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఫర్ హ్యాపీనెస్. అసలు సంతోషం, ఆనందం అంటే ఏంటి? ఎక్కడ దొరుకుతుంది? డబ్బులు పెట్టి కొనుక్కుంటే దొరుకుతుందా? అది అందరూ కనుక్కున్నారు కదా. డబ్బులు ఉండేప్పుడు అది ఒక సుఖ సువిధం వస్తుందే కానీ ఆనందం రావట్లేదు. ఆనందం మన లోపలే ఉంటుంది. అది మన పరిస్థితి దగ్గర అది డిపెండ్ నిర్భరిస్తుంది. మన పరిస్థితి ఎట్లా ఉంటుందో దానికి. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద దేశంలో అక్కడ డబ్బు ధారాళంగా ఉంది, మళ్ళీ సుఖం లేదు, ఆనందం లేదు కదా. సంతోషం ఉన్నది అదే వేరే. అదే డబ్బులు పెట్టి ఖచ్చితంగా కొనుక్కోలేం, అది మాత్రం నిజం. మీ దృష్టిలో ఆనందం, పరమానందం, హ్యాపీనెస్ అంటే ఏంటండి అసలు? అది మా స్వభావం. మేము పుట్టింది ఆ స్వభావం జొతలే పుట్టాము. మన లోపల ఉంది అది. మన బేసిక్ నీడ్స్ అన్ని దొరికితే తర్వాత మన కంఫర్టబుల్ గా ఉంటాం కదా, అప్పుడు మన లోపల నుంచి ఆనందం పెరుగుతుంది. అంటే అది వస్తువులతో వస్తుందంటారా? వస్తువులు లేకపోతే ఆనందం, దుఃఖం వస్తుంది కానీ వస్తువుల నుంచి ఆనందం వస్తుంది అని చెప్పరాలేదు. ఒక ఫోన్ కొనుక్కుంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం ఆడవాళ్ళగా మేము. ఒక చీర కొనుక్కుంటే ఆనందిస్తాము, ఒక నగ వేసుకుంటే ఆనందిస్తాము. అదన్నీ క్షణిక సంతోషం, క్షణిక సుఖము. అది కూడా మంచిదే, అదేమి చెడు లేదు. అందరూ ఒక క్షణిక సంతోషం అవుతుంది. ఇప్పుడు ఆకలి పెట్టకపోతే భోజనం చేస్తే అప్పుడు సుఖం దొరుకుతుంది. అట్లే చాలా టైర్డ్ అయిపోతే కొంచెం నిద్ర చేస్తే అప్పుడు సుఖం దొరుకుతుంది. ఇదన్నీ నార్మల్ అండి. మళ్ళీ మన లోపల ఒక ఆశ ఉంటుంది కదా, ఇచ్చ ఉంటుంది కదా, ఒక కోరిక ఉంటుంది. పెద్ద ఆనందం నాకు దొరకాలి అని, శాశ్వతంగా ఆనందం ఉండాలి అని. శాశ్వతమైన ఆనందం దొరికేదానికి మనకు సాధనం చేయాలి. సాధన ఎలా చేయాలి? ఆ సాధన అంటే వర్తమానములు మన మనసు పెట్టుకొని నేనెవరు అని విచారం చేయాలి. మార్పుడుతుంది అన్ని పరిస్థితులు. మన శరీరము అండర్గోయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్. దీని మధ్యలో మన లోపల ఒక తత్వం ఉంది, ఒక సత్యం ఉంది. అది ఏమని కనుక్కోవాలి. అది కనుక్కొని స్మైల్ ఉంటుంది కదా, అది ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. అది యాక్సెప్ట్ చేయటం కూడా రావాలి, ఆ చేంజ్ ని అంటారా? మీరు ఒప్పుకుంటారా? ఆ చేంజ్ వచ్చేస్తుంది. మన లోపల ఉండే ఒక ఊర్జాలు, ఎనర్జీ మనకు అనుకుంటే మన వ్యవహారంలో చేంజ్ వచ్చేస్తుంది, మన శరీరంలో కూడా చేంజ్ వస్తుంది, మన థింకింగ్ లో కూడా. అప్పుడు అందరూ మన వాళ్ళని ఒక పెద్ద మనోభావము కూడా పెరుగుతుంది. అప్పుడు